తన రంగుల కలని రంగుల రాట్నం సినిమాతో నెరవేర్చుకుని తెలుగు తెరకు పరిచయమై బహుముఖ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు చంద్రమోహన్ అని చెప్పటంలో ఏ సందేహం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమేడియన్గా, తండ్రిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన చంద్రమోహన్ గారి గురించి ఈ వీడియోలో కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1945 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించారు మల్లంపల్లి చంద్రశేఖరరావు అలియాస్ చంద్రమోహన్. 7వ తరగతి వరకు పమిడిముక్కలలోనే చదువుకుని 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుంటూరు జిల్లా అచ్చంపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చేరి అగ్రికల్చర్ BSc కంప్లీట్ చేశారు. కాలేజీలో చదువుకుంటున్న టైంలోనే చంద్రమోహన్ నాటకాలు వేసేవారు. గుంటూరు, బాపట్లలో ఈయన నాటకాలు ఎక్కువగా ప్రదర్శించేవారు. డిగ్రీ పూర్తవగానే ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. ఒక పక్క జాబ్ చేస్తూనే వీలున్నప్పుడల్లా నాటకాలు వేసేవారు. ఇక ఆ టైంలోనే అంటే 1964లో ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేసిన తేనె మనసులు అనే సినిమాకు నూతన నటీనటులు కావాలను అని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆ విషయం తెలుసుకుని చంద్రమోహన్కి చెప్పారు అతని స్నేహితులు, ఎన్ని నాటకాలు వేసినా నిన్నెవరూ గుర్తించరు. సినిమాల్లో చేస్తే నీ నటనకు, కష్టానికి మంచి గుర్తింపొస్తుంది అని ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో చంద్రమోహన్ తన ఫోటోలను మద్రాసుగా పిలువబడే ఇప్పటి చెన్నైలో ఉండే ఆదుర్తి సుబ్బారావు గారికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత వెంటనే చెన్నైకు రమ్మని ఉత్తరం ద్వారా రిప్లై వచ్చింది. దీంతో ఎంతో ఆనందిస్తూ చెన్నై వెళ్లారు చంద్రమోహన్. కానీ ఆ సినిమాలో ఆయనకు అవకాశం దక్కలేదు. కృష్ణ, సంధ్యారాణి మరికొంతమందిని ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. ఇక ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తున్న చంద్రమోహన్ గారికి కన్నె వయస్సు అనే సినిమాకు నూతన నటీనటులు కావాలను అని మళ్లీ పేపర్ యాడ్ ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు. చంద్రమోహన్ గారు నిరాశపడకుండా మళ్లీ ఫోటోస్ పంపించటం, మళ్లీ చెన్నైకి రమ్మని ఉత్తరం రావటం, చెన్నై వెళ్లి ఆడిషన్స్ ఇవ్వటం జరిగింది. కృష్ణరాజు గారి లాంటి నటులకు పోటీ ఇవ్వలేక మళ్లీ వెనుతిరిగారు చంద్రమోహన్. రెండో ప్రయత్నం కూడా నిరాశే మిగల్చడంతో సినిమాలు వద్దనుకుని ఏలూరులో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న టైంలో చంద్రమోహన్ నాన్నగారు చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ చంద్రమోహన్ గారిపై పడ్డాయి. సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న చంద్రమోహన్ అమ్మగారు చంద్రమోహన్ని మందలిస్తూ, సినిమాల్లోకి వెళ్లి చెడిపోవుద్రా శేఖర, నీకు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్లకి పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత నీదే, చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండు అని అనగానే చంద్రమోహన్ గారు అమ్మ మాటని గౌరవించి సినిమాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఎదురైంది. సినిమా ఛాన్స్ కోసం ఆదుర్తి సుబ్బారావు గారికి పంపిన ఫోటోస్ బిఎన్ రెడ్డి గారు చూసి రమ్మని లెటర్ రాశారు. చంద్రమోహన్ గారు, మళ్లీ నేను చెన్నైకి వచ్చి మోసపోలేను అని చెప్పడంతో, నేనే బెజవాడ వస్తున్నా, వెల్కమ్ హోటల్లో కలువు అని అన్నారు. భావన వెంట పెట్టుకుని చంద్రమోహన్ గారు వెళ్లి బిఎన్ రెడ్డి గారిని కలిసి ఆడిషన్ ఇచ్చారు. బిఎన్ రెడ్డి గారు షర్ట్ విప్పించి ఫిజికల్ ఆడిషన్ చేయించారు. అప్పట్లో చంద్రమోహన్ గారు జిమ్ బాడీతో ఉండేవారు. మీరు రంగుల రాట్నం అనే సినిమా చూస్తే ఆయన ఎంత ఫిట్ గా ఉండేవారో మీకే తెలుస్తుంది. అక్కడ ఆడిషన్ అయ్యాక బిఎన్ రెడ్డి గారు, మీరొకసారి చెన్నైకి రాగలరా అని అడగ్గా, సండే అయితే రాగలను అని అనడంతో, అలాగే రండి అని బిఎన్ రెడ్డి గారు ఓకే చెప్పి వెళ్లిపోయారు. చంద్రమోహన్ గారు వాళ్లమ్మగారిని ఎలాగోలా ఒప్పించి శనివారం ట్రైన్ ఎక్కి ఆదివారం చెన్నైలోని వాహిని పిక్చర్స్ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ సెలక్షన్స్ కోసం వచ్చిన వారినంతా వాహిని స్టూడియోస్ కు తీసుకువెళ్లి అప్పుడు అసోసియేట్ గా ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు జడ్జిలుగా వ్యవహరించి స్క్రీన్ టెస్టులు చేసి రిజల్ట్ త్వరలోనే చెప్తాం అని పంపించివేశారు. నెల రోజుల తర్వాత బెజవాడలోని వాహిని పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కి చంద్రమోహన్ రంగుల రాట్నం మూవీకి హీరోగా సెలెక్ట్ అయినట్లుగా లెటర్ వచ్చింది. వాళ్ల బావగారి ద్వారా ఆ విషయం తెలుసుకున్న చంద్రమోహన్ కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక పక్క హీరోగా సెలెక్ట్ అయ్యాను అన్న సంతోషం, మరోపక్క సినిమాల్లోకి వెడితే ఉన్న ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అన్న భయం. మెడికల్ లీవ్స్ అయితే నెల రోజుల పాటు తీసుకోవచ్చు అని ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్తో లీవ్కు అప్లై చేసి ఇంట్లో అమ్మను బ్రతిమాలి చెన్నై వెళ్లి రంగుల రాట్నం సినిమాలో నటించారు. ఆ సినిమాలో వాణిశ్రీ గారు చంద్రమోహన్కి జోడీగా నటించారు. 1966లో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ పెద్ద సక్సెస్ నిచ్చింది. అప్పటి వరకు చెలికత్తెల క్యారెక్టర్ వేస్తున్న వాణిశ్రీకి 10 ఏళ్లు తిరుగులేని హీరోయిన్ చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత చంద్రమోహన్కి కూడా బాపు గారు తీసిన బంగారు పిచ్చుక,
సుఖదుఖాలు లాంటి వరుస ఆఫర్లు రావడంతో ఉద్యోగానికి రిజైన్ చేసి ఫుల్ టైం సినిమానే వృత్తిగా మార్చుకుని చెన్నై వచ్చేశారు. ఏఎన్ఆర్ గారితో ఆత్మీయులు, చలం ఫ్రెండ్ రోల్లో సంబరాల్ రాంబాబు, శోభన్ బాబు గారితో కలిసి జీవన తరంగాలు, గంగామంగా లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రమోహన్. ఒక సినిమా హీరోగా చేస్తే 3 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవాళ్లు. ఎందుకంటే చంద్రమోహన్ గారు పొట్టిగా ఉన్నందున ఆయనకు హీరోగా వచ్చే క్యారెక్టర్స్ తక్కువగా ఉండేవి. ఇక కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారికి అన్నయ్య అవుతారు. ఈ విషయం ఆయన డైరెక్ట్ చేసిన కాలం మారింది సినిమాలో చంద్రమోహన్ గారు హీరోగా నటించే వరకు ఇద్దరికీ తెలియదు. ఇక ఈ సినిమా తర్వాత నుంచి వీళ్ల మధ్య సోదరభావం కన్నా స్నేహభావం ఎక్కువైంది. అప్పటినుంచి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సిరిసిరిమువ్వ, ఓ సీత కథ, సీతామాలక్ష్మి, శంకరాభరణం లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు చంద్రమోహన్. అప్పట్లో అంతటి క్రేజ్ ఉండేది చంద్రమోహన్ గారికి. అతిలోక సుందరి శ్రీదేవి కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక శ్రీదేవి ఎంతటి స్టార్ హీరోయిన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. తాయారమ్మ, బంగారయ్య సినిమాలో చిరంజీవితో సరిసమానమైన పాత్రలో నటించారు చంద్రమోహన్. తెనాలి రామకృష్ణ పాత్రలో ఇలా అప్పట్లోనే ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్లో చేసిన ఘనత చంద్రమోహన్ గారికే ఉంది. 90s లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల హవా నడవడంతో చంద్రమోహన్ గారు హీరో క్యారెక్టర్లకు ఫుల్ స్టాప్ పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెయ్యటం మొదలుపెట్టారు. ఆదిత్య 369లో తెనాలి రామకృష్ణ పాత్రలో ఇలా అప్పట్లోనే ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్లో చేసిన ఘనత చంద్రమోహన్ గారికే ఉంది. భానుప్రియ, విజయశాంతి లాంటి హీరోయిన్స్ అయితే ఏకంగా చంద్రమోహన్ సినిమాతోనే లాంచ్ అవ్వాలని వెయిట్ చేసి మరీ ఇండస్ట్రీకి పరిచయమైన వారు. అప్పట్లో అంతటి క్రేజ్ ఉండేది చంద్రమోహన్ గారికి. ఇకపోతే ఈయనకి సీనియర్ ఎన్టీఆర్ గారితో ఒకసారి గొడవైంది. అదేంటంటే ఎన్టీఆర్ గారు చేసిన అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన మురళీమోహన్తో పాటు మరో తమ్ముడిగా చంద్రమోహన్ చెయ్యాలి. దానికోసం వారం రోజుల పాటు ఆయనతో రిహార్సల్స్ కూడా చేయించి తీరా షూటింగ్కి వెళ్లేసరికి ఆయనకి మేకప్ వేయకుండా అలా రోజంతా కూర్చోబెట్టారు. ఆయనకు అనుమానం వచ్చి సెట్లోకి వెళ్లి చూస్తే ఆయన క్యారెక్టర్ బాలయ్య బాబు వేయటం చూసి అక్కడి నుంచి కోపంగా వచ్చేశారు. అది తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తన మేనేజర్లను ఆయన ఇంటికి పంపించి ఆయనకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్తే, ఎవరికి కావాలయ్యా, మీరు మీ బోడి సినిమాలో పాత్రలు, నేను ఆయనతో సినిమాల్లో చేయను అని చెప్పిన గుండె ధైర్యం ఉన్న మనిషి చంద్రమోహన్ గారు. అందుకే అంటుంటారేమో పొట్టోడైనా గట్టోడని. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి పట్టింపులు పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇలా ఎంతో మంది స్టార్స్ కి గోల్డెన్ హ్యాండ్ గా మారిన చంద్రమోహన్ గారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుందాం.